ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎస్కే జిలానీ భాషా అధ్యక్షతన జరిగింది. జిలానీ భాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీలకే ఇవ్వాలని, ప్రైవేట్ వారికి ఇవ్వరాదని, పీఎంఏ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ధరించాలని, ఆర్టీసీలకు ఇవ్వడం ద్వారానే ఆర్టీసీని బలోపేతం చేయడానికి ద్వారానే ప్రజా రవాణా బలపడుతుందని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే ప్రకటించాలని, డిఏ అరియర్స్ ఇవ్వాలని, 3 ఏళ్లుగా ఇవ్వాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే ఇప్పించాలని, 12వ పీఆర్సీ కమిటీ వేయాలని, ఈలోగా ఐఆర్ 30% ఇవ్వాలని, గతంలో ఆపి ఉన్న ఎస్ఆర్బీ స్కీమ్ పునరుద్ధరించాలని, 30 సంవత్సరాలు పూర్తయిన వారికి 3200 ఎస్ఆర్బీఎస్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ముసాయిదా నివేదికను ప్రవేశపెట్టారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం, ఈ శివకుమార్, రాజశేఖర్, రామయ్య, సత్యనారాయణ, అప్పడు, ఎం అరుణకుమారి మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్ దొర పాల్గొన్నారు. తీసుకోవాలని, ఆర్టీసీఏ నిర్వహించాలని మా దగ్గర ఆ మేరకు టెక్నికల్ గల డ్రైవర్లు ఉన్నారు. అదేవిధంగా కాస్త ట్రైనింగ్ ఇస్తే దాన్ని మామూలు బస్సులు కూడా విద్యుత్ బస్సులుగా మార్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్యారేజ్ సిబ్బంది కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఆర్టీసీకి ఆ నిర్వహణ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ పాటిగా దీని మీద సదస్సులు అన్ని జిల్లాల్లో జరిపాము. మరి ఈ కమిటీ ఇక్కడ జరిగేటువంటి మీటింగ్లో కూడా రేపు మార్చి 24వ తేదీన చలో పార్లమెంటు బస్సు కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. ఇది పిఎంఈ పథకం కింద ఈ విద్యుత్ బస్సులు వస్తున్నాయి. కాబట్టి ఈ పిఎంఈ పథకం దాన్ని పక్కన పెట్టి ఆర్టీసీలకి ఇవ్వాలని చెప్పేసి మేము చలో పార్లమెంట్ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి ఆర్టీసీని పొంగదీస్తున్నాయి. అదేవిధంగా మనం జరిగినటువంటి బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో కూడా ఆర్టీసీలకి ఏమి ఎలాంటి ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా టోల్ గేట్లు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ఆర్టీసీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆర్టీసీని లాభాపేక్షకు చూడకూడదు. ఆర్టీసీని మామూలుగా ప్రజాసేవకంగా చూడాలి. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్త బస్సుల్ని కొనకుండా ఏమి లేకుండా రేపు ఉగాది నుంచి మేము ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తామంటున్నారు. మా విన్నపం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే, కానీ ప్రజల్లో ఇంకా మీకు మంచి పేరు రావాలంటే డీజిల్ బస్సులు కొనండి. ఒక విద్యుత్ ప్లేస్లో 5 డీజిల్ బస్సులు వస్తాయి. ఈ 5 డీజిల్ బస్సులతో మీరు కనుక ఉచిత ప్రయాణాన్ని నిర్వహిస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అదే సందర్భంలో రిక్రూట్మెంట్ కూడా 8,000 మందిని ఈరోజు డ్రైవర్లు కానీ షాప్ ఉన్నారు. వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా గ్యారేజ్ సిబ్బంది కూడా షాప్ ఉన్నారు. వెంటనే రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఆ సందర్భంగా మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి మేము ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనా ఆర్టీసీలో ఈరోజు మొత్తం గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. రావాల్సినటువంటి డిఐఎస్ కానీ, కొత్త డిఏలు కానీ, లేదంటే పిఆర్సీ కానీ, పిఆర్సీ కమిటీ కానీ ఐఆర్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఆర్థికమైనటువంటి డిమాండ్ని మేము ఈ సందర్భంగా కూడా ఈ సమావేశంలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా ఏదైతే ఇవ్వాలనో వాటన్నిటిని రిలీజ్ చేయాల్సిందిగా మీ తరఫున మేము ప్రజల్ని, అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం.